హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే హెబ్బా పటేల్ గారు నటించిన సందేహం మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ అయితే 2 అవర్స్ రన్ టైంతో ఈటీవీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయినప్పుడే వెళ్దాం అనుకున్నాను, అప్పుడు టైం కుదరలేదండి. ఇప్పుడైతే ఓటీటీలో చూస్తాను. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చలేదండి. హెబ్బా పటేల్ గారు ఎందుకు ఇలాంటి మూవీస్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. కొన్ని మూవీస్ అయితే ఆవిడ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి కూడా తెలియట్లేదు. కొద్దిగా టైం తీసుకొని మంచి రోల్ తీస్తే ఆవిడ కూడా మంచి రికగ్నిషన్ వస్తుందని నా ఫీలింగ్. బట్ పర్ఫార్మెన్స్ అయితే హెబ్బా పటేల్ గారు కానీ లీడ్ పేరు కానీ చాలా బాగా చేశారు. అండ్ అలానే పోలీస్ రోల్ చేసిన ఆయన కూడా బాగానే చేశాడని చెప్పాలి. కాకపోతే ఈ మూవీలో ఎక్కడైతే ట్విస్ట్ రాసుకున్నారో మ్యారేజ్ లైఫ్లో అదైతే మరీ ఓవర్ ద టాప్ లాజిక్ లేకుండా అయిపోయిందండి. సో ఈ స్టోరీని అయితే స్క్రిప్ట్ పరంగా పేపర్ మీద చాలా బాగా రాసుకున్నారండి. మళ్ళీ ఆ కరోనా టైమే అండ్ అలానే లవ్ స్టోరీలో ఎలాంటి ఫీల్ లేదు, మనకైతే నచ్చకపోవచ్చు. స్టోరీ పరంగా బాగున్నా కానీ ఎగ్జిక్యూషన్లో ఎక్కడో తేడా కొట్టింది అనిపించింది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అక్కడైతే అలర్ట్ కంటెంట్ ఉందండి. లాస్ట్లో హీరోయిన్తో వచ్చే సాంగ్ ఒకటి అండ్ మధ్య మధ్యలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాడే లాంగ్వేజ్ కూడా కొద్దిగా వల్గర్గా అనిపిస్తుంది. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి స్టార్టింగ్ ఒక లేడీ పోలీస్ వచ్చి హెబ్బా పటేల్ గారిని మీ ఆయన్ని ఏం చేసావు, అసలు ఏం జరిగింది అనేది ఫ్లాష్ బ్యాక్ మోడ్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి అసలు వాళ్ళ మ్యారేజ్ ఎలా జరిగింది, వాళ్ళ ఆయన్ని ఎవరు చంపారు, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే లీడ్ హీరోగా చేశారు ఒక ఆయన అయితే చాలా బాగా చేశారు. ఆయన పేరైతే నాకు తెలియదు కానీ చాలా బాగుంది. ఈ రోల్లో ఒక ట్విస్ట్ కూడా బాగుంది. క్లైమాక్స్లో వచ్చే డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగా చేశారు. ఈయన మంచి స్క్రిప్ట్ పెడితే మాత్రం మంచి హీరో అయ్యే ఛాన్స్ ఉంది. హెబ్బా పటేల్ గారు కూడా బాగానే చేశారు. కొన్ని చోట్ల కొద్దిగా ఓవర్ ద టాప్ అనిపించింది కానీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుందండి. కొన్ని చోట్ల ట్రెడిషనల్గా వెస్టర్న్గా చాలా బాగా కనిపించారు. బీజిఎం కానీ సినిమాటోగ్రఫీ కానీ పర్లేదు, యావరేజ్ అనిపించింది. యూట్యూబ్ సిరీస్ మాదిరిలా ఉంది. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి కోసం నేను ముందుగానే చెప్పాను కదా, స్టోరీ అయితే టూ గుడ్ ఉందండి. కాకపోతే ఎగ్జిక్యూషన్ అయితే చాలా తేడా కొట్టిందని, బోరింగ్ అండ్ నేరేషన్ చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. లిటరలీ నాకైతే నీరసం వచ్చేసిందని చెప్పాలి. ఇంకా కొన్ని సీన్స్ ఉంటాయండి. హస్బెండ్ ముందే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలుసుకోవడం కానీ, అంతసేపు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంత వల్గర్గా మాట్లాడుతున్నా కానీ హెబ్బా పటేల్ ఏం అనకపోవడం కానీ, తర్వాత మళ్ళీ కామన్గా మాట్లాడటం కానీ, ఇదంతా చూస్తే నాకైతే కొద్దిగా కన్విన్సింగ్గా అనిపించలేదు. కొద్దిగా రియాలిటీకి దగ్గరగా రాయండ్రా అనిపించింది. మరీ దారుణంగా రాశారండి ఆ సీన్స్ అయితే. సో అస్సలు కన్విన్సింగ్గా అనిపించకుండా సీన్లన్నీ కూడా ఏంటో చిన్నపిల్లల మాదిరి కొట్టుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఒక ట్విస్ట్ రివీల్ చేశారనుకోండి, బట్ అప్పటికే ఇంపాక్ట్లెస్గా తయారైంది అంతా. సో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయితే అసలు పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాడు, 2 రోజులు ఉంటా ఉంటాడు. తర్వాత తిని బయటికి వెళ్ళినప్పుడు కూడా తన్నే కాపలా పెట్టి వెళ్తూ ఉంటాడు. ఏంటో నాకే అర్థం కాలేదు. ఇంకా లాస్ట్ 20 మినిట్స్లో 3 సాంగ్స్ వస్తాయండి. ఎందుకు వస్తాయో వాటికే తెలియదు. ఇంకా ఇలా లాజిక్ లేని సీన్స్ అయితే బోల్డ్ ఉన్నాయండి ఈ మూవీలో. సో ఫైనల్గా ఈ మూవీకి మన ఇచ్చే బట్టి ఇట్స్ టైం వేస్ట్ మూవీ అని చెప్పాలి. స్క్రిప్ట్ చాలా బాగున్నా కానీ ఎగ్జిక్యూషన్ టోటల్గా ఫెయిల్ అయిందని చెప్పాలి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.